ఆంధ్రప్రదేశ్లోని చారిత్రాత్మక తీర నగరం మచిలీపట్నంకు స్వాగతం. సంప్రదాయ సంపద మరియు సాంస్కృతిక వైభవంతో ప్రసిద్ధి చెందింది నగరం యుగయుగాలలో కీలక పాత్ర పోషించింది. ప్రాచీన కాలాల నుండి మచిలీపట్నం ఒక ప్రఖ్యాత సముద్ర తీరం గురుడు రోమన్ సామ్రాజ్యంతో వ్యాపార సంబంధాలున్నది. బౌద్ధ యాత్రికుల కోసం కూడా ఇది ముఖ్యమైన మార్గంలో ఉంది. మధ్యయుగ కాలంలో చాళుక్యులు మరియు తూర్పుగంగ డైనస్టీ ఆధ్వర్యంలో మచిలీపట్నం ఒక వ్యాపార కేంద్రంగా వికసించింది. వివిధ ప్రాంతాల నుండి వాణిజ్యవేత్తల్ని కలిపింది. 16వ శతాబ్దంలో పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ వంటి యూరోపియన్ శక్తులు ఇక్కడ వాణిజ్య కేంద్రాలను స్థాపించాయి. డచ్ కోట నిర్మాణం అంతర్జాతీయ వాణిజ్య కాలాన్ని సూచించగా ప్రసిద్ధ కలంకారీ కళా పరిశ్రమను ప్రోత్సహించింది. 18వ శతాబ్దపు చివరిలో మచిలీపట్నం బ్రిటిష్ కంట్రోల్లోకి వచ్చింది. ఇది ఈజియం పోర్టుగా బట్టల ఎగుమతిలో ప్రాముఖ్యత పొందింది. స్వాతంత్ర భారతం తర్వాత పోర్ట్ కార్యకలాపాలు సిల్టింగ్ మరియు పోటీ కారణంగా పడిపోయాయి. నేడు మచిలీపట్నం చారిత్రక సమృద్ధిని చూప సాంస్కృతిక కేంద్రంగా నిలిచింది. ఈ నగరం ఉత్సవాలు మరియు కొనసాగుతున్న కలంకారీ కళ నైపుణ్యం స్థానికులకు మరియు సందర్శకులకు ఆకట్టుకుంటుండగా